హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఆడబిడ్డ నిధి స్కీమ్ అనే పథకం గురించి చెప్తున్నాను. రీసెంట్‌గా మన చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం రాకముందు మనకి సూపర్ 6 అనే పథకాల్ని ఎస్టాబ్లిష్ చేశారు కదా! వాటిలో ఆల్రెడీ కొన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. రీసెంట్‌గా అమ్మ ఒడి అనేది కూడా అమలు చేశారు. అందరికీ మనీ అనేవి క్రెడిట్ అవుతూ ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నారు. దీని గురించి ఈ వీడియో గురించి నేను మొత్తం డీటెయిల్స్ అనేది చెప్తాను మీకు. ఆడబిడ్డ నిధి స్కీమ్ ఎలా ఏంటి అంటే అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అని. నేను చెప్పే ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే నా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అసలు ఆడబిడ్డ నిధి స్కీమ్ అంటే ఎవరైతే ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు ఉంటాయో వాళ్ళకి ప్రతి నెల రూ. 1,500 చొప్పున సంవత్సరానికి రూ. 1,800 వాళ్ళ అకౌంట్లో జమ అయ్యే విధంగా ఈ పథకం ప్లాన్ చేశారు. అండ్ ఈ పథకానికి ఫస్ట్ P4 లింక్ అనేది సర్వే చేశారంటే P4 అంటే ఏంటంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. అంటే వీళ్ళు సర్వే చేసి P4 ద్వారా సర్వే చేసి ఒక 20% పీపుల్ అనేవాళ్ళు ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళల్లో మళ్ళీ 10% వాళ్ళు అనేది ధనికులు ఉన్నారని వాళ్ళు సర్వే చేశారు. ఈ 10% వాళ్ళు ఎవరైతే ధనికులు ఉన్నారో వాళ్ళ చేత 20% ఉన్నారు కదా! వాళ్ళకి హెల్ప్ చేసే విధంగా వీళ్ళు ప్లాన్ చేశారు. అంటే సపోజ్ ఎన్ఆర్ఐస్ కానీ ఉంటారు కదా ధనికులు వాళ్ళ చేత వీళ్ళ ద్వారా సహాయం చేసే విధంగా ప్లాన్ చేశారు. ఈ 20% ఉన్న కుటుంబాలని బంగారు కుటుంబాలుగా మనకి చెప్పడం జరిగింది. ఈ 10% ఉన్న కుటుంబాలని మార్గదర్శక కుటుంబాలు అంటున్నారు వీళ్ళు P4 లింక్ సర్వేలో. ఇప్పుడు ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ యొక్క అమలు చేయడానికి త్వరలోనే అమలు చేస్తామని చాలా మీటింగ్‌లో మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. దీనికి సంబంధించిన వెబ్‌సైట్‌ని కూడా లాంచ్ చేయడానికి అన్నీ రెడీ చేస్తున్నారు. ఈ ఆడబిడ్డ నిధి స్కీమ్ అనేది ఏంటంటే మనకి ఎవరైతే 18 సంవత్సరాలు నిండి అంటే 19 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు ఉన్న మహిళలు వాళ్ళకి ప్రతి నెల రూ. 1,500 వాళ్ళ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. దీనికి సంబంధించిన ఏమేమి కావాలి ఏంటి అనేది ఇంకా అంటే అధికారికంగా చెప్పలేదు. అవన్నీ డీటెయిల్స్ పూర్తిగా మనకి తెలిసిన తర్వాత నేను మీకు అంటే కూటమి ప్రభుత్వం చెప్పగానే నేను మీకు వీడియోలో షేర్ చేస్తాను, అప్డేట్ అనేది ఇస్తాను. అండ్ ఒక కుటుంబంలో ఒక రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అంటే సపోజ్ ఇద్దరు మనుషులు ఉన్నారనుకో, ఒక రేషన్ కార్డు మీద ఒక్కరికే ఈ పథకం వర్తిస్తుంది అని మనకి తెలుస్తుంది. ఈ వీడియోని దయచేసి అందరికీ షేర్ చేయండి. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. డీటెయిల్స్ అనేది మీకు చెప్తాను నేను.